ఫ్రాన్స్ లో పార్ట్ టైమ్ జాబ్ సిచ్యువేషన్ ఎలా ఉంటది? మనం ఏ పార్ట్ టైమ్ జాబ్స్ చేయొచ్చు? పార్ట్ టైమ్ జాబ్స్ కి ఫ్రెండ్స్ అవసరమా? ఈ క్వెషన్స్ అన్ని ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో అనేది స్టడీ ఇన్ ఫ్రాన్స్ వీడియో సిరీస్ లో ఫస్ట్ వీడియో. రాబోయే రోజుల్లో ఇలాంటి చాలా వీడియోస్ వస్తాయి. వీడియోలో టైమ్ స్టాంప్స్ పెట్టాను. సో మీకు నచ్చిన సెక్షన్ కి స్కిప్ అయిపోవచ్చు. సో ఫస్ట్ క్వెషన్, ఫ్రాన్స్ లో పార్ట్ టైమ్ జాబ్ సిచ్యువేషన్ ఎలా ఉంటది? పార్ట్ టైమ్ జాబ్స్ వస్తాయా? సో పార్ట్ టైమ్ జాబ్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంటది. ఫస్ట్ ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్స్ ఎలా ఉంటాయో చెప్పి దాని తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్స్ లో 2 ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఇది లీగల్ ఆప్షన్ అన్నమాట. ఇది ఫ్రెంచ్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒకరు నీ కింద పని చేస్తే వాళ్ళకి డెఫినెట్ గా కాంట్రాక్ట్ అనేది ఇవ్వాలి. సో ఇలా లీగల్ గా వర్క్ ఇచ్చే వాళ్ళ కింద మీరు పని చేస్తే మీకంటూ ఒక వర్క్ కాంట్రాక్ట్ ఉంటుంది. టైంకి వెళ్ళి టైంకి వచ్చేస్తారు. గవర్నమెంట్ హవర్ కి సెట్ చేసిన మినిమం పే అనేది మీకు వస్తుంది. దీంతో పాటు మీకు లీగల్ గా వచ్చే అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే కంపెనీ మీకు ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంది. ప్లస్ మనకి ఆర్టీసీ బస్ పాస్ లాగా ఇక్కడ నావోగో అని ఒక ట్రాన్స్పోర్ట్ పాస్ ఉంటుంది. దానికి మీరు కట్టిన ఫీలో కంపెనీ అనేది 50% రీఎంబర్స్మెంట్ ఇచ్చేస్తుంది, రీఫండ్ ఇచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దానికి 45 యూరోస్ కట్టారంటే 22.5 యూరోస్ అన్నది కంపెనీ మీకు రీఫండ్ ఇస్తుంది. సో ఈ బెనిఫిట్స్ ప్లస్ ఎలాంటి ఒక వర్క్ ఎన్వైరన్మెంట్ లో చేస్తే మీ పార్ట్ టైం అనేది సాఫీగా సాగిపోద్ది. మీ వర్క్ లైఫ్ అనేది మీ స్టూడెంట్ లైఫ్ ఆర్ మీ పర్సనల్ లైఫ్ ని ఇంపాక్ట్ చేయదు. వీక్ కి 20 గంటలే పని చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చిన మెయిన్ గోల్ ఏదైతే ఉంటుందో అది మన కేసులో చదువుకోవడం, దాని నుంచి డివియేట్ అవ్వకుండా అంతా నీట్ గా ఉంటది. ఇప్పుడు కేస్ 2 ఇదేంటంటే పచ్చిగా మాడుకుంటే ఇల్లీగల్ జాబ్స్ లో వస్తుంది. కొన్ని మంది కొక్కుర్త ఎంప్లాయర్స్ ఉంటారు కదా, మోస్ట్లీ ఈ ఇండియన్స్, పాకిస్తానీస్, శ్రీలంకన్స్ అలా ఉంటారు. అందరూ అలా ఉంటారని కాదు, కొన్ని మంది లీగల్ గా అన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా నాకు తెలుసు. కానీ మెజారిటీ ఎలా ఉంటుందో చెప్తున్నాను. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చి ఎంప్లాయ్కి అన్ని బెనిఫిట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తాడు? మన ఇండియన్స్, పాకిస్తానీస్ లేదా ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి ఇలా నా రెస్టారెంట్ లో జాబ్ ఉంది, రోజు ఈవినింగ్ 7 నుంచి నైట్ 11 వరకు చేసుకుని వెళ్ళిపోవచ్చు, నీకు మంత్ కి ఎంత అమౌంట్ ఇస్తాను అంటారు. ఈ జాబ్స్ కి నేను ముందు చెప్పినట్టు కాంట్రాక్ట్ ఉండదు. గవర్నమెంట్ సెట్ చేసిన మినిమం అవర్లీ వేజ్ అనేది ఇవ్వరు మీకు. నేను ముందు చెప్పిన బెనిఫిట్స్ ఏమి ఇందులో రావు. పే తక్కువ ఉంటది, ఎక్కువ అవర్స్ పని చేయాలి. లా ప్రకారం ఆడుకుంటే ఇల్లీగల్ జాబ్స్ కింద వస్తాయి ఇవి. కొన్ని మంది ఇక్కడ ఈ జాబ్స్ చేస్తారు. వాళ్ళు ఫైనాన్షియల్ కండిషన్ బాగోగా చేస్తూ ఉండొచ్చు, లేదా ఇంకేమైనా పరిస్థితుల వారు చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు నేనేమి తప్పు అంటలేదు. ఐ రెస్పెక్ట్ దేర్ డెసిషన్. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన లీగల్ జాబ్స్ అనేవి రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఎందుకంటే దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటది. అంటే మిమ్మల్ని ఫార్మల్ ఇంటర్వ్యూ చేస్తారు, తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుని మిమ్మల్ని జాబ్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయించడం, ఈ ప్రాసెస్ అంతా ఉంటది. ఈ టైప్ జాబ్స్ ఏంటి అనేవి నెక్స్ట్ సెక్షన్ లో చెప్తాను. సో ఈ టైప్ జాబ్స్ రావడానికి 3 నెలల వరకు ఎంత టైం అయినా పట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెక్డానల్డ్స్ లో చేసేవాడిని, నాకు ఆ జాబ్ రావడానికి 3 నెలలు పట్టింది. మా ఫ్రెండ్ ఒక ఫ్రెంచ్ రెస్టారెంట్ లో చేసేవాడు, తనకి 1 వీక్ లోనే వచ్చింది. నేను 4 కంపెనీస్ తో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత 5th టైం వచ్చింది నాకు ఈ పార్ట్ టైం. ఒక 3 మంత్స్ స్ట్రగుల్ అనుకోండి. మన లక్ కొంచెం బాగా వర్స్ట్ ఉంటదిలే, వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయే జాబ్స్. సో డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ లక్. మీకు జాబ్ వెంటనే వచ్చేయచ్చు, లేదా కొంచెం టైం కూడా పట్టొచ్చు. కానీ మీరు కష్టపడితే 3 మంత్స్ లో మాత్రం కన్ఫర్మ్ గా వస్తుంది జాబ్. లేదు నాకు అంత టైం లేదు, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు మీరు మోస్ట్లీ నేను చెప్పిన సెకండ్ కేటగిరీ విచ్ ఇస్ ఇల్లీగల్ జాబ్స్ కి వెళ్తారు. ఇవి ఎక్కడికక్కడే ఉంటాయి. పారిస్ లో గార్డినోర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటది, అది ఇండియన్ రెస్టారెంట్స్ తో నిండిపోయి ఉంటది. అక్కడికి వెళ్ళి ప్రతి రెస్టారెంట్ వాళ్ళని అడిగితే ఏదో ఒకటి సెట్ అవ్వచ్చు. నేను ఇదైతే రికమెండ్ చేయను. పర్సనల్ గా నేను ఎలాంటి ప్లేసెస్ లో ఎందుకు చేయలేదు అంటే మనకంటూ వర్క్ లో ఒక రెస్పెక్ట్ ఉండదు. నేను ముందే చెప్పినట్టు లీగల్ బెనిఫిట్స్ ఏమీ రావు. రెస్పెక్ట్ లేని చోట వర్క్ చేయడం అనేది నా వల్ల కాదు. అండ్ నేను వీక్ కి 20 అవర్స్ పార్ట్ టైం చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇల్లీగల్ జాబ్స్ లో ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తే అది మనం వచ్చిన మెయిన్ పర్పస్ స్టడీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఫ్రెంచ్ వర్కింగ్ కండిషన్స్ లో వర్క్ చేద్దామని నేను ఓన్లీ లీగల్ జాబ్స్ ప్రిఫర్ చేశాను. నేనైతే ఎక్కువగా ఆర్ మాక్సిమం సిటీలో ఉన్న మెక్డానల్డ్స్ ని టార్గెట్ చేశాను. మన దగ్గర కిరాణా కొట్లు ఎలా ఉంటాయో ఇక్కడ మెక్డానల్డ్స్ ఆ రేంజ్ లో ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్కడికక్కడ ఉంటాయి మెక్డానల్డ్స్. సో నేను స్పెసిఫిక్ గా మెక్డానల్డ్స్ ని టార్గెట్ చేసేవాడిని. సో పార్ట్ టైం ఆప్షన్స్ అయితే మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. పార్ట్ టైం అనేది ఫుల్ టైం తో కంపేర్ చేస్తే రావడం అనేది ఫెయిర్లీ ఈజీ, జస్ట్ కొంచెం టైం పడుతుంది అంతే. సో సెకండ్ సెక్షన్ మనకి అసలు ఏ పార్ట్ టైం జాబ్స్ వస్తాయి. సో ఇక్కడ పార్ట్ టైమ్స్ అనేవి మోస్ట్లీ రెస్టారెంట్ సెక్టర్స్ లోనే చేస్తారు, ఎందుకంటే అది రావడం ఫెయిర్లీ ఈజీ అండ్ ప్యారిస్ లో చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. సో మీకు రెస్టారెంట్ లో వచ్చే ఛాన్సెస్ అనేవి బాగా ఎక్కువ. మెక్డానల్డ్స్, ఫైవ్ గైస్, సబ్వే, ఫ్రాగ్ పబ్స్ ఇలాగా చైన్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి, అందులో అప్లై చేయొచ్చు. టూరిస్ట్ ప్లేస్ లో ఉండే అన్ని రెస్టారెంట్లని టార్గెట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి మోస్ట్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కావాలి. ఐఫిల్ టవర్, ఆర్క్ ది ట్రయంఫ్, లూవర్ మ్యూజియం, సో ఈ చుట్టుపక్కల ఉండే రెస్టారెంట్ అన్నిటిని టార్గెట్ చేయొచ్చు. సో డిస్నీ ల్యాండ్ ఒక ప్లేస్ ఉంటది. సో ఆ ప్లేస్ అనేది టూరిస్టుల కోసమే కట్టారు అనుకోండి. అక్కడైతే లిటరల్ గా ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ మాట్లాడతాడు. సో అక్కడికి వెళ్ళి ట్రై చేయొచ్చు. అక్కడ చాలా రెస్టారెంట్లు ఉంటాయి, చాలా షాప్స్ ఉంటాయి. ఆ ప్లేస్ మొత్తం తిరిగి ట్రై చేయొచ్చు మీరు జాబ్ కోసం. లేడీస్ కి అయితే స్పెసిఫిక్ గా బేబీ సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి. సో ఇది బేసిక్ గా ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ బేబీని చూసుకుంటూ ఉంటావు నాకు తెలిసి.
అంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి గట్రా తీసుకురావడం, పేరెంట్స్ వచ్చే వరకు ఇంట్లో వాళ్ళని చూసుకోవడం, తినిపించడం ఇవన్నీ ఉంటాయి. ఇది ఓన్లీ ఆడోళ్ళకే వస్తాయి. మగోళ్ళకి ఎందుకు రావో తెలీదు మరి. ఇది మాత్రం వస్తే చాలా బెస్ట్. ఇది చాలా ఈజీ జాబు. ఒక ఫ్రెంచ్ ఇల్లు ఎలాగుంటది, వాళ్ళు ఎలాగుంటారు, భాష నేర్చుకోవడానికి ఇదంతా చూడడానికి ఉపయోగపడతది. మనం జస్ట్ ఎళ్లి పిల్లలతో ఆడుకొని వచ్చేయడమే. ఆఫ్‌కోర్స్ పిల్లల్ని డీల్ చేయడం రావాలి. ఇదైతే ఈజీ జాబు. ఆడోళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను. సో, మీరు ఈ బేబీ సిట్టింగ్ జాబ్స్ ట్రై చేయొచ్చు. మగోళ్ళకైతే ఈ జాబ్స్ ఎవరు మరి ఎందుకో తెలీదు. నేను ట్రై చేశాను గానీ నాకు రాలేదిది. సో, ఇవన్నీ లీగల్ జాబ్స్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. కుదిరితే డిస్క్రిప్షన్‌లో ఒక పెద్ద లిస్ట్ పెడతాను. పారిస్‌లో ఏ పార్ట్ టైమ్స్ మీరు అప్లై చేయొచ్చని. సో, మీరు డిస్క్రిప్షన్‌లో చెక్ చేసుకోండి. సో, ఈ పార్ట్ టైమ్స్‌కి ఎలా అప్లై చేయాలంటే కొన్ని రెస్టారెంట్‌లకి వాళ్ళ వెబ్‌సైట్‌లు ఉంటాయి. వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళి అప్లై చేయొచ్చు. సో, ఫ్రెంచ్ రెస్టారెంట్‌లు చాలా ఉంటాయి. లేకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే సో, మీరు ఒక 50 రెజ్యూమ్‌లు ప్రింటౌట్ తీసుకోవాలి. ప్రింటౌట్‌లు తీసుకొని పాంప్లెట్‌లో పంచినట్టు పంచడం రెస్టారెంట్‌లన్నీని. సో, నేనైతే మెక్‌డానల్డ్స్, బర్గర్ కింగ్, కేఎఫ్‌సి అన్నిట్లోనే పంచేవాడిని. డిస్నీలాండ్‌లో కూడా పంచాను నేను. ఇవన్నీ ప్రింటౌట్ తీసుకొని ఇంక పాంప్లెట్‌లో పంచినట్టు ప్రతి రెస్టారెంట్‌కెళ్ళి నాకు జాబ్ కావాలి, ఉంటే కాల్ చేయండి అని చెప్పి పంచడమే. సో, ఇన్ని రెజ్యూమ్‌లు ఎలా ప్రింటౌట్ తీసుకోవాలా అంటే మోస్ట్‌లీ మీ కాలేజ్‌లో ఒక ప్రింటర్ ఉంటది. అక్కడ మీరు ప్రింటౌట్‌లు తీసుకోవచ్చు. మోస్ట్‌లీ ఫ్రీగా తీసుకోవచ్చు. మేమైతే అప్పట్లో 1000 ప్రింటౌట్స్ తీసుకోవచ్చు ఇయర్‌కి. సో, ఆ 1000లో 50 80 తీసినట్టున్నాను రెజ్యూమ్‌లు పంచడానికి. సో, మీ కాలేజ్‌లో కూడా అలా ఉండొచ్చు. మీ కాలేజ్‌లో అలా ఉండకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళ కాలేజ్‌లో ఉన్నాయేమో అడగండి అలాగా. సో, మోస్ట్‌లీ అయితే చాలా కాలేజ్‌లు ఇస్తాయి ఇక్కడ. వాళ్ళ కాలేజ్‌లో అంటే మీ ఫ్రెండ్‌ని తీసుకురమ్మని అడగండి అలాగా. సో, సెక్షన్ 3 పార్ట్ టైమ్‌కి ఫ్రెంచ్ అవసరమా? ఫ్రెంచ్ వస్తే పార్ట్ టైమ్ రావడం అనేది చాలా ఈజీ. కానీ ఫ్రెంచ్ రాకుండా కూడా పార్ట్ టైమ్స్ వస్తాయి. కొంచెం టైం పడతది అంతే. సో, నేను ఆల్రెడీ చెప్పినట్టు టూరిస్ట్ ప్లేసెస్‌లో ఉండే రెస్టారెంట్‌లు లేదా ఇంగ్లీష్ రెస్టారెంట్‌లు పారిస్‌లో ఉంటాయి కొన్ని. వాటిలకి అప్లై చేయొచ్చు మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాంటాక్ట్స్ పెంచుకొని మన తెలుగు కమ్యూనిటీని కలవడానికి ట్రై చేయండి. తెలుగు గ్రూప్స్ పారిస్‌లో చాలా ఉంటాయి. అందులో కూడా జాయిన్ అయ్యి ఇలాగ మేము జాబ్ సెర్చ్‌లో ఉన్నాం. ఎవరైనా కొంచెం తెలిస్తే, ఎవరైనా కొంచెం ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అని అందరికీ చెప్పండి. సో, ఇలా ఒక పక్క నెట్వర్కింగ్ చేసుకుంటూ, ఇంకో పక్క జాబ్స్ మీరు అప్లై చేసుకుంటూ ఉంటే 3 మంత్స్‌లో ఈజీగా సెట్ అవుతది పార్ట్ టైమ్. నెట్వర్కింగ్ అయితే చాలా హెల్ప్ అవుతది. మీకు తెలిసిన వాళ్ళే ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఒక పార్ట్ టైమ్ చేస్తూ ఉంటే వాళ్ళే రిఫర్ చేయొచ్చు ఆ రెస్టారెంట్‌లోని. మీకు నెట్వర్కింగ్ అయితే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది పార్ట్ టైమ్స్‌లోని. సో, నా పర్సనల్ సిట్యుయేషన్‌కొస్తే అప్పట్లో నాకు ఫ్రెంచ్ రాకుండానే పార్ట్ టైమ్ జాబ్ వచ్చింది. సో, జాబ్ వచ్చిన తర్వాత ఫ్రెంచ్ బేసిక్స్ అన్నీ మెక్‌డానల్డ్స్‌లోనే నేర్చుకున్నాను నేను. ఎందుకంటే అక్కడ అందరిలోను నేను ఒక్కడినే ఇండియన్. సో, వాళ్ళు మాట్లాడుకుంటుంటే అలాగే వినేవాడిని. ఇప్పుడు నా సజెషన్స్ ఏంటంటే పార్ట్ టైమ్ ట్రాప్‌లో పడిపోయి అదే లైఫ్ అనుకోకండి. స్టార్టింగ్‌లో టెంప్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే యూరోస్‌లో ఎర్న్ చేస్తూ ఉంటారు. లైఫ్ సాఫీగా సాగిపోతూ ఉంటది. కొన్ని మంది మనీకి టెంప్ట్ అయిపోయి అదే పార్ట్ టైమ్‌ని ఫుల్ టైమ్ కింద కూడా కన్వర్ట్ చేసుకుంటారు. కానీ తర్వాత ఫ్యూచర్ ఉండదు అలా చేస్తే. మీరు ఇక్కడ పార్ట్ టైమ్ చేసుకోకుండా సర్వైవ్ అవ్వలేను అంటే నేనైతే పారిస్‌లో ఏదో ఒక కాలేజ్‌నే చూసుకోమని చెప్తాను. లేదా మరీ చిన్న సిటీలకి వెళ్ళొద్దని చెప్తాను. ఎందుకంటే పారిస్‌లో చాలా రెస్టారెంట్‌లు ఉంటాయి. మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో, మీ కన్సల్టెన్సీ వాడు చెప్పాడని చెప్పి ఏదో మీకు తెలియని కాలేజ్ కూడా ఏదో బాగా చిన్న సిటీకి లేదంటే పల్లెటూరుకి గాని వెళ్తే ఏమవుద్దంటే అక్కడ అసలు పాపులేషనే ఉండదు. పిట్ట మనిషి కనిపించడు మీకు రోడ్డు మీద. సో, ఆబ్వియస్‌గా మీకు రెస్టారెంట్‌లు గాని, ఆపర్చునిటీస్ గాని చాలా తక్కువ ఉంటాయి. నాకు చాలా మంది తెలుసు అలాగా చాలా చిన్న సిటీలకెళ్ళి అక్కడ ఏ ఆపర్చునిటీస్ లేక పారిస్ వచ్చిన వాళ్ళు. సో, పార్ట్ టైమ్ జాబ్స్ మీదైతే మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్స్ కవర్ చేయాలో కామెంట్ చేయండి. వాటిని తప్పకుండా కవర్ చేస్తాను. మీరు గాని ఫ్రాన్స్‌లో ఉంటూ నేను ఏమైనా టాపిక్ మిస్ అయ్యానని చెప్పి మీకు అనిపించిందా? కామెంట్ చేయండి. నేను పిన్ చేయడానికి ట్రై చేస్తాను మీ కామెంట్‌ని. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.